ఏంటమ్మా నీలో నువ్వే మురిసిపోతున్నావు? ఈ మధ్యన అందరూ నేను కలర్ వచ్చాను అని అంటున్నారు. ఎందుకు రాదు? నాన్న వచ్చేసరికి బాగా కనిపించాలని 24 గంటలు ఏసీలోనే కూర్చుంటుందిగా. బాగొచ్చావమ్మా. అవునా? ఇంకా ఎలాగున్నానో చెప్పు. Chubby cheeks, dimple chin, rosy lips, teeth within, curly hair, very fair, eyes are blue, lovely too. మరి నా డ్రెస్ అది మాత్రం పరమ చెత్తగా ఉంది. అయితే షాపింగ్కి వెళ్దామా? బావా ఊరు నుంచి రాగానే మంచి హ్యాపీగా ఉన్నట్టున్నారు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంతకీ ఊరు నుంచి ఏం తీసుకొచ్చావు? ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, మరి నాకు? ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. మరి నాకు? నీకోసం నేను వచ్చా కదా. అంటే నాకేం తేలేదా? నీకోసం తేవడానికి నీకన్నా అందమని ఏమీ లేవమ్మా అక్కడ. నాకన్నా అందమైన దొరకకపోతే ఇంట్లో కన్నా కొనొచ్చు కదా. మంచి ఆఫర్స్ ఉండవు కదా అక్కడ. మన సత్యాలో సూపర్ సేల్ ఆఫర్ పెట్టారు, పద వెళ్దాం. ఏంటి ఎక్కడికి బయలుదేరుతున్నారు? రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, షాపింగ్కి వెళ్తున్నాను. పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయితే మీరు షాపింగ్ కి దేనికి? స్కూల్కి వచ్చే ఆంటీలకి అందంగా కనిపించడం కోసం అంటే తాట తెస్తేమో. నీకోసమే అమ్మా ఫ్యాషన్ ఫ్యాక్టరీలో 1+2 ఆఫర్లు పెట్టారు, నీకు సర్ప్రైజ్ చేద్దామని. అవునా? అయితే వెంటనే వెళ్దాం పదండి. ఎతి ఏంటి స్పెషల్ రెడీ అవుతున్నావు? అంటే మర్చిపోయావా? అనుకున్నా. నీ పుట్టినరోజు కదా, హ్యాపీ బర్త్డే. ఛీ, నాకు తెలుసు నువ్వు మర్చిపోతావని. నేనెందుకు మర్చిపోతాను, మనం ఫస్ట్ టైం కలిసిన రోజే కదా. నీకెన్నిసార్లు చెప్పినా గుర్తు పెట్టుకోలే. ఆగు, ఈ రోజు ఏంటో గుర్తుంది కాబట్టి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చా. నువ్వెంత మంచోడివి చిన్ను. మన సత్య ఫస్ట్ యానివర్సరీకి షాపింగ్కి వెళ్దామన్నాను, దానికి కూడా గిఫ్ట్ తేవాలా? నువ్వు చెప్పు. మా ఫ్రెండ్ లాంటి పెన్సిల్ బాక్స్ కావాలని చెప్తే ఏమంటాడు చెప్పి చూడు. ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? అమ్మా నాకు కొత్త పెన్సిల్ బాక్స్ కొనవా? సరే కొంటాలే. అమ్మా నాకు కూడా పెన్సిల్ కావాలి. మొన్నే కదరా పెన్సిల్ బాక్స్ ఇచ్చాను. షాప్ మళ్ళా పెడతారు కానీ తిప్పే అమ్మా అయిపోయాని.